కోసం మ్యాగీ తయారు చేసింటే నేనేమో ఎట్లా అన్నాడు చూడండి. అడో బయటికి వాళ్ళు చల్ చల్. స్కూల్ డుమ్మా ఈరోజు గాయస్, రాత్రి లేట్ వచ్చిన స్కూల్ డుమ్మా అయినది. అన్నీ అన్నీ చేస్తే డాడీ పొద్దున్న కుక్క తట్టడు తస్తే లేస్తాడు కాబట్టి పోతాడు స్కూల్కి. అట్లా ఏం లేదు. నడో బయటికి వాళ్ళు డాడీ బయటికి వాళ్ళు చాల్ పని ఉంది పా. చదువుకున్నా ఈయన పక్కన నుండి అయితే నాకు రీల్స్ అవన్నీ ప్లే చేసుకుంటా నాకు డిస్టర్బ్ చేస్తుంది చూపిస్తే చూడండి. నేనేమో నోట్స్ ఇంకా ఎక్కువ చదువుకుంటుంటే నేనేమో ఇది చేస్తాను. అప్పుడే పని చేసాను నేను వీడియో స్టార్ట్ చూపిస్తాను. ఏం చేస్తున్నాయి చెప్పి నన్ను డిస్టర్బ్ చేయడానికి అంతా టైం అయితే అవుతుంది. మళ్ళీ అయితే మనం అయితే ఇన్స్టిట్యూట్కి అయితే పోవాలన్నమాట. ఇన్స్టిట్యూట్కి అయినా పోయేటప్పుడు చూపిస్తాం ఎక్కువ. 30 days ఛాలెంజ్ అయిపోవడానికి ఇంకా 100 ml ఉన్నాయి. I think maximum 4 to 5 days. 4 to 5 daysలో అయిపోతుంది. I think maximum 4 to 5 daysలో అయితే అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఇక తీసేమది ఏమో తెలియదు. డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్. మంచిగా వచ్చిందనుకో ఓకే ఓకే రైట్ బాయ్. ఇప్పుడైతే మనం అయితే ఇన్స్టిట్యూట్కి అయితే వస్తున్నాం అంటే ఈ షర్ట్ చూసి మీరు పాత బ్లాగ్ అనుకున్నారు. కొత్తదే మళ్ళీ ఉతికేసింది మమ్మీ గుడికి రాగానే. అప్పుడే వాష్రూమ్ చిన్న వేసేసరికి మళ్ళీ పొద్దున్న వరకు అయింది. చిన్న మళ్ళీ పాత పెడుతుండు అంత స్కూల్ అనట్లేదు. నేను హాలిడే ఉండి ఇన్స్టిట్యూట్కి సన్నా. అరే ఒక్క బ్లాగ్కి ఒక్క వ్యూ రాట్లే బాబు. బ్లాగ్స్కి అయితే వ్యూస్ తక్కువైపోయినాయి. 400 ఉంటుంది, అది 390 అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆపేసారు. లాస్ట్ 2-3 బ్లాగ్స్ అయితే వాళ్ళు చూడలేరు. 0 వాచింగ్ ఉంది. ట్రై చేద్దాం. రిజల్ట్ తర్వాత ఐ విల్ గోయింగ్ టు బెంగళూరు. రిజల్ట్ తర్వాత మంచి రిజల్ట్ వచ్చినాక ఓకే చేసుకోవచ్చు. రిజల్ట్ తర్వాత మళ్ళీ మనం ఇంప్రూవ్మెంట్ రావాలి. ఎందుకంటే వచ్చింది ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు ఇంప్రూవ్మెంట్ రాసి. అట్లా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసేటప్పుడు ఆ బ్లాగ్స్ కూడా వేస్తా. జూన్లోనే ఎప్పుడో ఉంటుంది ఇంప్రూవ్మెంట్. అది పోయేటప్పుడు అయితే ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్ పోయినట్టయితే మీకైతే చూపిస్తాను కదా. కాదు నాకు అవుతుంది. ఓకే ఇన్స్టిట్యూట్ పోయేటప్పుడు అయితే చూపిస్తాను. బాయ్. అయితే బస్ అయితే ఇన్స్టిట్యూట్లో అయితే నడుచుకుంటూ వస్తాం అనమాట. దిగినా ఇప్పుడే దిగినా. ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్కి అయితే వస్తున్నా. కింద మీకు చూపిస్తా. మీకు చెప్పినా కదా విచ్ కాలేజ్కి పోతుంటే ఆగిపోయింది. ఎందుకంటే మా ఫ్రెండ్ బండ మీద పోదాం లేకపోతే బస్ స్టాండ్లో వేస్ట్ అన్నాడు చూడు. అని చూపిస్తా. మీరికి తీసుకొస్తాయి ఈసారి పట్టుకోకుండా రైట్. మీరికి తీసుకుపోయినాక అన్న అయితే చూపిస్తాం మీకు. లోన్ వల్ల ఆడొస్తాడో రాలేదు అది తెలియదు మనకి. ఓకే ఆడొస్తాడు, వచ్చినాక పక్క చూపిస్తాను. చెప్తే మరి అంది సెకండ్ ఫ్రెండ్ అని ఒక ఫ్రెండ్స్ దాంట్లో ఇచ్చి పాత బ్లాగ్లో చూపించాం కదా. ఓకే తిండి గురించి మాట్లాడుతాను. ఆడే చూపిస్తాను.
బైక్ డాషింగ్ లే కార్ స్టార్ట్ పెట్టుకున్నారు. అందుకని మొత్తం కార్లు అంతా జామ్ అవుతుంది. ఇంత తీసుకోవచ్చు రైట్. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ జబ్బులు పెట్టుకోవాలి మళ్ళీ చూస్తారు. ఓకే మీది పైన చూపిస్తారు. సో మా ఫ్రెండ్ అయితే రాలేడు అని ప్లీజ్ మా ఆన్లైన్ అటెండ్ అవుతున్నాడు. సో ఇక నేను ఇంకిద్దరు స్టూడెంట్స్ వచ్చారు. సో ఇప్పుడైతే మనకి నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్ అనమాట. ఫిజిక్స్ క్లాస్ అయినాక డైరెక్ట్గా ఓకే క్లాస్ అయిపోయినాకైతే మీకు మొత్తం ఫోన్ కూడా చేస్తారు. లేకపోతే రాకపోయే ముందు ఫోన్ చేస్తుండే ఆన్లైన్లోనే మొత్తం బిక్స్ పోదాం అనుకున్నాం. పోయింది ఎందుకంటే ఆడ బండ్లు తప్ప బస్సులు ఆటో మళ్ళీ షామీర్పేట దొరికినాం ఒక పోలీసులకి. దాన్ని చూడ నేను చూడ బండి లోపడేస్తారు. మమ్మల్ని కౌన్సిలింగ్ అనుకుంటా కూర్చోబెడతారు. అందుకని అయితే క్లాస్ అయిపోయినట్లయితే మీకు అయితే చూపిస్తాను. ఓకే రైట్. ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్ అయితే అయిపోయింది అనమాట. ఇంటికి అయితే వెళ్దాము. రైట్ ఇంటికి పోయినాకైతే మీకు చూపిస్తాను అనమాట. ఓకే ఇన్స్టిట్యూట్ ఇంటికి పోయినాకైతే మీకు చూపిస్తాను. బాయ్. ఇప్పుడైతే సో గైస్ ఇప్పుడైతే నేనైతే బస్ దిగైతే ఇంటికైతే నడుచుకోబోతున్నా. చూస్తుందంటే బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ నార్మల్ సబ్వే లైక్లో అది ఎక్కుతున్నాడు. ఆడ మొత్తం ఒకడు తాగిపోతున్నాడు. పక్కనకు చిన్న బాబు ఉన్నాడు కొడుకు అనుకుంటా. ఆడెక్కితే దేన్నైతే ఇట్లా పెడతారు కదా గవర్నమెంట్ దాంట్లో ఇట్లా ప్యాక్ చేసిన ఫుడ్ని దాన్ని ఏం చేస్తుండు, దానిలో మొత్తం నీళ్ళలో వేస్తుండు. దాన్ని ఆయనకేమో ఆయన తినమని అంటుంది. ఆడేమో నేను తిన్నా నాకు మంచిది అంటున్నాడు. ఇంకోనేమో పక్కనే వామిటింగ్ చేసుకున్నాడు. ఇది నాకు కనిపించింది. నాకైతే కింద పోలీసులు ఉన్నారు. సో నాకైతే అది చూసాం కానీ సర్క్యూట్ అయిపోయింది. ఇది అయితే లోపల అయితే వామిట్ అది చేస్తాం. ఆ పక్కనే వామిటింగ్ చేస్తాం. పక్కనే ఆయనకు పెట్టి తినిపిస్తుండు. అది కూడా ఏడ ప్లేట్ ఏది కాదు, కరెక్ట్ ఆ బ్రిడ్జ్ మీద నవ్వుడైతే అందరితో నడుచుకుంటూ దాని మీదనే పెట్టి అయితే తినిపిస్తున్నాడు. ఎప్పుడైతే నేనైతే ఇంటికైతే దొరుకుతున్నా. మళ్ళీ గల్లే మా బంద్ ఉంది. ఎందుకంటే మళ్ళీ మా గల్లీ అయితే పని ఉంది. ఇంకా అయిపోతుందంట. అది పెళ్ళి అంట. పెళ్ళి అయిపోయినాక ఇంటికి వస్తారు కదా అదంట. ఓకే సరే అండి. ఇంటికి పోయినాకైతే మీకు చూపించి బ్లాగ్ అయితే ఎండింగ్ రైట్. ఓకే బాయ్. ఇంటికి పోయినాక చూపిస్తా. ఓకే ఇంకైతే సో బాయ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్స్. బాయ్. This is my దరిద్రం. వాట్ ఈజ్ యూర్ సేయింగ్? మీది పోయినా బట్టలు చేయడానికి నా ఉండే అయితే వేయడానికి పోయినా నడుచుకుంటూ బాగానే వచ్చిన. కిందకి రాగానే బొమ్మని బల్లి మీద పడ్డది. నువ్వు ఆగా మా అక్క వీడియో రికార్డ్ చేస్తున్నా. ఒకటేసారి ఇటు పడ్డది. బట్టలని ఏమనుకుని వదిలేసినాం. ఇట్లా ఈడికి వచ్చింది. కరెక్ట్ ఎల్బో కాడికి వచ్చింది. అదే ఏదో చూపించిన ఎల్బో కాడికి వచ్చింది. దాని తర్వాత బట్టలు ఎంత మీదకి రా ఇట్లా దుర్పంగా కింద పడ్డది బల్లి. ఇప్పుడైతే స్నానం తీసుకున్నాం అయితే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్స్. సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. మళ్ళీ కలుసుకుందాం. రైట్ సైనింగ్ ఆఫ్ నాని. బాయ్.